ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీ. కానీ ఆ ఇద్దరికి ఒక్కరంటే మరొకరికి పడదు. ఆధిపత్య పోరులో తగ్గేదేలే అంటూ మీసం మేలేసే టైపు. నువ్వా నేనా తేల్చుకుందాంరా అని అనుకునే వాళ్ళిద్దరూ ఆల్ ఆఫ్ సడన్గా ఒకే వేదికపై తలుక్కుమన్నారు. మేము మేము ఒకటే, మధ్యలో ఎవరైనా వస్తే అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, వీళ్ళిద్దరూ ఇద్దరే. ఒకరు అవునంటే ఇంకొకరు వద్దని వారించే టైపు. ఒకే గొడుగు కింద ఉప్పు నిప్పులా ఉంటున్నారు. టీడీపీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విడివిడిగానే చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీకి 2 ఆఫీసులు ఉన్నాయంటే నేతల మధ్య ఏ స్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని గమనించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలాసార్లు సర్ది చెప్పారు. పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు. అప్పటికప్పుడు సరే అన్నా ఆ తర్వాత షరామామూలే అయిపోయింది వాళ్ళిద్దరికి. ఉమామహేశ్వర నాయుడు, హనుమంతరాయ చౌదరి ఎవరికి ఎవరూ తగ్గడం లేదు. ఇక లాభం లేదని గ్రహించిన చంద్రబాబు సీన్లోకి మరో వ్యక్తిని తీసుకొస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయినా వీరిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గంలో పనిచేసుకోవాలని సురేంద్రబాబుకు సూచించారంట చంద్రబాబు. ఈ అనూహ్య పరిణామంతో ఉమామహేశ్వర, హనుమంతరాయ ఉలిక్కి పడ్డారు. తెగేదాకా లాగితే అసలుకే ఎసరని భావించి విభేదాలను పక్కన పెట్టి తామిద్దరం ఒకటేనని చాటుకున్నారు. 2 వర్గాలుగా ఇన్నాళ్ళు విడివిడిగా పనిచేసిన పార్టీ ఉన్నతి కోసమే కృషి చేశామన్నారు ఉమామహేశ్వర నాయుడు. ఇద్దరం ఒకటై కళ్యాణదుర్గంలో టీడీపీ జెండా ఎగురవేయాలని నిర్ణయించామన్నారు. విభేదాలు పక్కన పెట్టి తమలో టికెట్ ఎవరికి దక్కినా టీడీపీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమామహేశ్వర నాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత ఉమా, ఉన్నం వర్గాల మధ్య పూడ్చలేనంత గ్యాప్ వచ్చింది. హనుమంతరాయ తనయుడు మారుతి చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని ఉమామహేశ్వర వ్యతిరేకించారు. దీంతో 2 వర్గాలు విడిపోయి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఇద్దరు ఒకే వేదిక పంచుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. వీళ్ళిద్దరు టార్గెట్ ఒక్కటే, టికెట్ ఇస్తే ఇద్దరిలో ఎవరో ఒకరికే ఇవ్వాలి, అంతేగాని సురేంద్రబాబుకి ఇవ్వద్దన్న వీళ్ళ డిమాండ్ గట్టిగా కనిపిస్తుంది. మరి సురేంద్రబాబు ఎలా స్పందిస్తారు? అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.